ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఆగస్టు 15, 16 తేదీలలో సింహరాశి వారికి 5 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. అలాగే ఆగస్టు 16వ తారీఖులోపు 5 పెద్ద శుభవార్తలను వినబోతున్నారు. ఆగస్టు 16వ తారీఖు వరలక్ష్మి వ్రతం. అందరూ ఎంతో విశేషంగా జరుపుకునే ఈ పండుగ రోజున ఈ రాశి వారికి 5 పెద్ద కోరికలు అనేవి తీరబోతున్నాయి. అయితే ఈ రాశి వారు విననున్న శుభవార్తలు ఏంటి? అలాగే వీరికి తీరనున్న కోరికలు ఏంటి అనే అంశాలతో పాటుగా ఈ రాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రాశి వారు ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిని అనుసరించి అన్ని అనుకూలమైన ఫలితాలని పొందబోతున్నారు. అయితే వీరికి ఉన్న కష్టం ఏంటి అని చెప్పాలి అంటే కనుక మీరు ఎంత డబ్బు సంపాదించినా కూడా ధనం నిలకడ లేకపోవడం అనేది ఒక పెద్ద సమస్యగా మీకు మారింది. ఎంత డబ్బు సంపాదించినా కూడా వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఖర్చవ్వడం జరుగుతోంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా నిలబడడం లేదు. ఇది ఒక పెద్ద సమస్యగా మీకు మారింది. అయితే సమయానికి దానం అందుతుంది, కానీ పెద్ద పెద్ద పనులు మీవైతే ఏవైతే చెయ్యాలి అని అనుకున్నారో అవి మాత్రం పెండింగ్ లో ఉండిపోతున్నాయి. దీనికి గల ముఖ్య కారణం ధనం మీకు చేతులు నిలబడకపోవడం. ముఖ్యంగా మీరు చేయాలనుకున్న పెద్ద పెద్ద పనులు ఏవైతే ఉన్నాయో అవి డబ్బు లేక ఆగిపోవడం, అలాగే అనేక రకాలుగా ఆటంకాలు రావడం అనేది మీరు తరచుగా చూస్తూ ఉన్నారు. ఈ రాశి వారు ముఖ్యంగా ప్రతి ఒక్కరి దగ్గర సలహాలు తీసుకుంటారు. అలాగే అందరూ ఒక్కొక్క సలహా ఇవ్వటం వల్ల మీకు మీ సలహా పాటించాలో అర్థం కాని పరిస్థితులను, అంటే ఏ సలహా పాటించాలి ఇన్ని సలహాలలో అని అర్థం కాని పరిస్థితులు ఏర్పడతాయి. దీనివల్ల మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంది. అందువల్ల ఏ పనిని ఎలా చేయాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, మీ మనసు ఏం చెప్తుంది అని అర్థం చేసుకొని అనుభవజ్ఞుల సలహా ఒకటి తీసుకొని దాన్ని పాటిస్తే మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. అంతేకాకుండా మీరు చెయ్యాలి అనుకున్న పని కూడా సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. రకరకాలుగా సలహాలు తీసుకోవడం వల్ల మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటి నుంచి మారుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా మీకున్న పరిస్థితి మారబోతోంది. అన్నిట్లో కూడా మీరు విజయాన్ని పొందబోతున్నారు. మీ నైపుణ్యానికి మెరుగులు దిద్దుకొని సిద్ధంగా ఉండండి. మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభించే అవకాశం ఈ సమయంలో ఏర్పడుతుంది. అయితే సలహాలు తీసుకునేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరిని నమ్మడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ఇప్పటిదాకా మీరు పడుతున్నటువంటి ధన సమస్యకి ఫుల్ స్టాప్ పడబోతోంది. అంటే ఈ సమయంలో మీకు అధిక మొత్తంలో ధనం అందుతుంది. అది కూడా మీకు పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా ధనం లేక ఆగిపోయి ఉంటాయి కూడా, అవన్నీ కూడా తీరిపోతాయి. ఇక ఇంత పెద్ద మొత్తంలో ధనం ఎలా వస్తుందని ఆశ్చర్యపోవచ్చు. అయితే మీరు గతంలో ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే అవి మీకు తిరిగి ఇవ్వచ్చు. లేదంటే ఏదైనా గతంలో డిపాజిట్ చేసిన డబ్బులు మీ చేతి కింద అందొచ్చు. లేదంటే మీ పూర్వీకుల ఆస్తులు మీకు రావచ్చు. ఈ విధంగా మీకు ధనం అందే అవకాశం ఉంటుంది. అలాగే మీరు గతంలో పెట్టుబడి పెట్టి లాభాలను ఆశిస్తున్నట్లయితే ఈ సమయంలో అటువంటి పెట్టుబడులకు లాభాలు అందుకుంటారు. ఈ పుట్టింటి వైపు నుంచి కూడా మీకు ధనం లభించే అవకాశం ఉంది. ఇలా ఏదో ఒక రూపంలో మీకు ధనం చేతికి అందుతుంది. మీ అవసరాలు తీరుతాయి. దీనివల్ల మీరు మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇప్పటి వరకు ఆటంకాలు కలుగుతున్నట్లయితే ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఈ సమయంలో మీకు చదువుకి సంబంధించిన ఏ అంశంలోనైనా సరే బ్రేక్ పడే అవకాశం లేదు. అంటే చదువు పూర్తయి సర్టిఫికేట్ల కోసం ఎదురు చూస్తున్నా, లేదా లోన్ కోసం ప్రయత్నిస్తున్నా, ఇలా చదువుకి సంబంధించిన ఏ అంశంలోనైనా సరే మీకు మంచి జరగబోతుంది. అలాగే పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలని పొందుతారు. ఇక విదేశాలకు వెళ్లే యోగం కూడా కనిపిస్తోంది. అక్కడే ఉన్నత విద్యను అభ్యసించి సెటిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే అవివాహితులు ఎవరైతే వివాహం కాక ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఇప్పటిదాకా వివాహ సంబంధం విషయంలో ఆటంకాలు వచ్చినట్లయితే అవన్నీ తొలగిపోతాయి. మంచి సంబంధం కలిసి వస్తుంది. మీరు కోరుకున్నటువంటి సంబంధం దొరికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఎవరైతే బిజినెస్ లో రాణించాలి అనుకున్నారో అటువంటి వాళ్ళకి ఇది అనుకూలమైన సమయం. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళకి బాగుంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ చేయటం కూడా వారికి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా బిజినెస్ రంగంలో ఎవరైతే కొత్త వ్యక్తులు తమతో వ్యాపారం చేయాలి అని కోరుతారో అప్పుడు మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అందరినీ నమ్మకుండా సరైన సమయంలో సరైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త వ్యాపారం పెట్టాలి అనుకునే వాళ్ళకి కూడా ఇది అనుకూలమైన సమయం.
మీరు పెట్టిన పెట్టుబడికి కూడా రెట్టింపు తిరిగి వచ్చే సమయంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి మీకు అన్ని విధాల అనుకూలించటం వల్ల మీకు అనేక రకాలుగా అనేక అంశాలలో అనుకూలంగా ఉంటుంది. ఇక ప్రేమ వివాహానికి సంబంధించిన అంశానికి వచ్చినట్లయితే ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్తే పెద్దలు అంగీకరించటం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి నెమ్మదిగా ఒప్పించడానికి ప్రయత్నించండి. ఓర్పుగా మాట్లాడడం వల్ల మీ ప్రేమ విషయంలో మీ ఇంట్లో అంగీకారం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో రాజకీయ నాయకులకు కాస్త గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఎంతో కాలంగా తమ వెంట ఉంటూ నమ్మిన వారే మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీ రహస్యాలను ఎవరితో అయినా చెప్పేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. సాధ్యమైనంత వరకు మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి. క్రీడాకారులకు శ్రమ అధికమవుతుంది. అయితే ఈ సమయంలో కళాత్మక రంగంలో ఉన్నవారికి అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి. కాబట్టి వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో మంచి పేరును సంపాదించుకోగలుగుతారు. అయితే ఈ సమయంలో మీరు పెట్టుబడి పెట్టే విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా వచ్చే కష్టాలు చెప్పుకున్నట్లయితే అది నిజమా అబద్ధమా అని కొద్దిగా ఆలోచించి ఈ సమయంలో మీరు వారితో పెట్టుబడి పెట్టడానికి చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలి. లేదంటే చిక్కుల పడే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని మీరు గమనించండి. ఇక ఈ సమయంలో ఈ యోగవంతమైన ఫలితాలను మీరు పూర్తిగా పొందడానికి మీరు చేసుకోవాల్సిన దేవతారాధన పరిహారాలు చూసుకున్నట్లయితే లక్ష్మీదేవి నామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండండి. ఓం శ్రీం శ్రీయే నమః అనే నామాన్ని ప్రతినిత్యం జపించడం వల్ల మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవికి సువాసన వెదజల్లే సుగంధ పరిమళాలు వచ్చే వస్తువులు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా అటువంటి ప్రదేశంలో అలాంటి వస్తువుల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని మన పెద్దలు చెప్తారు. కాబట్టి మంచి మంచి గంధం తీసుకొని గాజు బౌల్లో నిండుగా నీళ్లు తీసుకొని అందులో ఒక చెంచాడు గంధం వేసి బాగా కలపండి. అలాగే కొద్దిగా పచ్చ కర్పూరం తీసుకొని పొడి చేసి ఆ గంధం కలిపిన నీళ్లలో ఇది కూడా కలపండి. ఇక ₹1 బిల్లని మీ పూజా మందిరంలో లక్ష్మీదేవి ముందు పెట్టి పూజ చేసి మనస్ఫూర్తిగా నమస్కరించి ఆ ₹1 బిల్లను తీసుకొని అది ఆ గంధం నీళ్లలో వేసి ఈ పాత్రని కూడా మీ పూజా మందిరంలో ఆ రోజంతా ఉంచండి. ఈ పరిహారాన్ని మీరు శుక్రవారం చేస్తే మంచి ఫలితాలని చూస్తారు. సుగంధ ద్రవ్యాలు కలిపినటువంటి ఈ పదార్థాలతో లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. మీకున్న ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. సో చూసారు కదండి, సింహరాశి వారు 15, 16 తారీఖులలో వినబోతున్న శుభవార్తలు ఏంటి, అలాగే వారికి తీరబోతున్న 5 కోరికలు ఏంటి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దైవారాధన అలాగే పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేం చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్ కి ముందుగా నోటిఫికేషన్ గా అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.